శ్రీ గురుభ్యో నమః. మహాసిద్ధి, అద్వితీయమైన సిద్ధి కలిగిన అమ్మ. సిద్ధులు రెండు రకాలు: కార్యసిద్ధులు, దైవసిద్ధులు. కార్యసిద్ధులు విద్యాసిద్ధి, ధనసిద్ధి, ధాన్యసిద్ధి, ఔషధ సిద్ధి, రససిద్ధి, వాక్సిద్ధి, సంగీత సిద్ధి మొదలైనవి. దైవసిద్ధులు అనిమాసిద్ధి, శరీరాన్ని అతి చిన్నదిగా చేయడం. మహిమాసిద్ధి, శరీరాన్ని అతి పెద్దదిగా చేయడం. గరిమాసిద్ధి, శరీర బరువును విపరీతంగా పెంచడం. లగిమాసిద్ధి, శరీరము బరువును అతి తేలికగా చేయడం. ప్రాప్తి సిద్ధి, కావలసిన వస్తువులను పొందడం. ప్రాకామ్య సిద్ధి, ఆకాశంలో సంచరించగలగడం. ఈసిత్వ సిద్ధి, సమస్తానికి ఆధిపత్యం పొందడం. వసిత్వ సిద్ధి, సమస్త భూతములను లోబరుచుకోవడం. కార్యసిద్ధులు, దైవసిద్ధులు కలిపి మహాసిద్ధి అవుతుంది. ఇటువంటి సిద్ధులు ప్రసాదిస్తుంది కాబట్టే పరమేశ్వరి మహాసిద్ధి అనబడుతుంది. స్కంద పురాణంలో మరో విధంగా అష్టసిద్ధుల గురించి వివరణ ఉంది. రసోల్లాసః, గురువు ఇచ్చిన మంత్రజపాన్ని, దానిలోని భావాన్ని, ఆంతర్యాన్ని ఆస్వాదిస్తూ చేయగలగడం. ద్వంద్వైరనభిభూతం, ద్వంద్వభావన లేకపోవడం. అధమోత్తమతాభావ, భేదభావం లేకపోవడం. తుల్యతా తేషాం ఆయుషః సుఖదుఃఖయో, ఆయుష్షు, సుఖం, దుఃఖం మొదలైన విషయాలలో సమానత్వం ఉండడం. కాంతేర్బల బాహుల్యం విశోకః, ఆత్మతేజస్సు వలన బలము కలవాడై శోకము లేకపోవడం. పరమాత్మ పరత్వేన తపోధ్యానాది నిష్ఠత, పరమాత్ముడు మాత్రమే సత్యం అనే స్థిరనిష్టతో ధ్యానం చేయడం. కామచార్వితము, ఎక్కడికైనా తిరగగలగడం, అనగా బంధరహితుడై విహరించడం. ఎత్ర క్వచన సాయితే, ఎక్కడైనా ఏ చోటులో అయినా విశ్రాంతిగా ఉండగలగడం. చిత్తశుద్ధి లేనివాడికి కూడా అష్టసిద్ధులు సిద్ధిస్తాయి. అది పెద్ద విషయం కాదు. భావశుద్ధియే జ్ఞానసిద్ధి. జ్ఞానసిద్ధి కలిగాక అష్టసిద్ధులు కూడా స్వప్న సమానంగా ఉంటాయి. సిద్ధమై ఉండు వస్తువును ఎరిగియుండుటయే సిద్ధి. ఇతర సిద్ధులన్నీయూ స్వప్న సిద్ధ సిద్ధులే. నిద్రపోయి మేలుకొనిన వెనుక అవి సత్యమగునా? సత్యవస్తునిష్ఠులై మాయ వీడిన వారు వాని యందు భ్రమనందగలరా తెలియుము అంటారు భగవాన్ ఉన్నది 40లో. ఏదో ఉండి చేయడం అష్టసిద్ధులు అన్నీ. వీటికి పరిమితత్వం ఉంటుంది. ఏమీ లేని ఆకాశం నుండి సమస్తాన్ని సృష్టించింది అమ్మ. అమ్మది మహాసిద్ధి. మనిషి తయారు చేసే ఎంత పెద్ద యంత్రమైనా తాను ఉన్నానని, తనను ఫలానావాడు సృష్టించాడని దానికి తెలియదు. కానీ అమ్మవారు తయారు చేసిన మనిషికి తానున్నట్లు తెలుస్తోంది. పైగా తాను పరమేశ్వరి సృష్టి అని కూడా తెలుస్తోంది. అందుకే అమ్మకు మహాసిద్ధి అని పేరు. హనుమ మైనాకుని ఆతిథ్యం స్వీకరించక సీతాదర్శనం కోసం ముందుకు సాగినట్లుగా యోగి స్వాదిష్టాన చక్రం వద్దకు వచ్చేసరికి కలిగే సిద్ధులను లక్ష్య పెట్టక సహస్రారానికి సాగిపోవడమే మహాసిద్ధి. రమణులు లాంటి జ్ఞానులు సిద్ధులను ప్రకటించినట్టు పెద్దగా కనిపించదు. జ్ఞానులకు అష్టసిద్ధులు ఉండాలని నియమం ఏమీ లేదు. వాటికై ప్రత్యేకించి సాధనలు చేయాలని చెబుతోంది వాసిష్టం. ఉపాసన లేనిదే సిద్ధి కలగదు అని స్పష్టంగా భగవాన్ చెప్పేశారు శ్రీ రమణ గీతలో. పైగా పరమహంస అటువంటి సిద్ధులను ప్రకటిస్తే వారిని వారించి మందలించేవారు. మన లక్ష్యం మోక్షసిద్ధి, అష్టసిద్ధి కాదు. సిద్ధులు అంజలి బద్దులగుచు నీ కుద్దుననుందురు అనిలాచల, సిద్ధులు సైతం చేతులు జోడించి నీ సమీపంలో వినయంతో నిలిచి సేవ చేస్తుంటారు. జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వరుడు మహాసిద్ధుడు. దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహహేతుకం, మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అంటారు శంకరులు. గురుపాదాలు దొరకడమే మహాసిద్ధి